టాప్ విలేజ్ పెట్టేసి నీళ్ళు రాసుకొని ఇదే పద్ధతిలో మా అందరూ పడినారు కదా ఫాస్ట్గా రాయి 2 వాక్యాలు సార్ ఎవరైనా ముస్లిం రాజవాళ్ళు ఉన్నారు బాబు ఎవరు బీఆర్ ఇదే ఎక్స్ట్రా నీటి రాజవాళ్ళు ఉన్నారా మంచి నమ్మండి సెంటర్లో పెట్టి రాసేసి శిల్పాలు పెడతారు కూడా తీసుకుంటాం బాబు ఇప్పుడు ఇది జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు సంఘం పెట్టాలి జరిగింది వాస్తవం ఇదైతే బాబు ఇక్కడ రావా ఇది జరిగింది ఎలా ఉంది ఇలాగే రాస్తాం సంఘం సర్లేండి ఇప్పుడు దాని తదుపరి ఏం ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్ అలాగే అగ్రికల్చర్ డిఈ గారు అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను తర్వాత 2 వచ్చేసి ఏవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన మధ్య ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు. మంచిది. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో మాకు సమాచారం అంటే 2 బ్రిడ్జిల మధ్య రైల్వే కమ్ బ్రిడ్జిను తర్వాత సెవెన్లాక్ బ్రిడ్జి దగ్గర ఇసుక తోలుతున్నారు ఇల్లీగల్గా అని చెప్పడం చేత అంటే అనుమతి లేని చోట తోలుతారు సమాచారం రావడంతోనే ఏడి మైనింగ్ను అలాగే మన ఇరిగేషన్ డీను అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా ఉమ్మడిగా జాయింట్గా వచ్చి 7 బోట్లను మొత్తం 18 బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చి 10 గంటల వరకు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి కేటాయించిన యొక్క ప్లేస్లో అక్కడ నీళ్ళు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము. కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు, మీకు ఎక్కడైతే కోఆర్డినేషన్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము. వాళ్ళకి తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు అన్ని బుక్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి దానిలో చేయడం వల్ల బ్రిడ్జిలో నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు తెలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని ఆ బోట్మెన్ సొసైటీకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. టాప్ విలేజ్ పెట్టేసి నీళ్ళు రాసుకొని ఇదే పద్ధతిలో మా అందరూ పడినారు కదా ఫాస్ట్గా రాయి 2 వాక్యాలు సార్ ఎవరైనా ముస్లిం రాజవాళ్ళు ఉన్నారు బాబు ఎవరు బీఆర్ ఇదే ఎక్స్ట్రా నీటి రాజవాళ్ళు ఉన్నారా మంచి నమ్మండి సెంటర్లో పెట్టి
రాసేసి చిన్నకాయలు పెడతారు వీళ్ళకి కూడా బాబు ఇప్పుడు ఇది జరిగింది మీరు చూస్తున్నారు కదా మీరు సంఘం పెట్టాలి అది జరిగింది వాస్తవం ఇదైతే బాబు ఇక్కడ రావయా ఇది జరిగింది ఎలా ఉంది ఇలాగే రాస్తాం సంఘం సర్లేండి ఇప్పుడు దాని తదుపరి ఏం